క్రీస్తు యేసునందు దేవుని పిల్లలైన మీకందరికీ కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక. ఈ ఉదయము కొరకు ప్రభువు అనుగ్రహించిన తన జీవపు వాక్కు మత్తయి శుభవార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పాను. శిష్యుల మధ్య పోటీ వారిలోని గర్వాన్ని బయటపెట్టింది. తాను చూపిన దీన సేవక మాదిరికి యేసు తన శిష్యులను పిలిచాడు. విశ్వాసుల కోసమై విమోచన క్రయధనముగా చెల్లించబడే ఆయన సొంత త్యాగపూరిత మరణం ఆయన దీనత్వానికి పరాకాష్ట. యేసు ప్రభు అనుచరులందరూ కూడా ఈ దీనత్వాన్ని ధరించి విమోచకులుగా, రక్షకులుగా